ఓకే చూడండి ఓపెన్ బాక్స్. ఇవ్వనండి ఇక్కడ చూడండి, ఇవ్వనండి ఇవన్నీ బ్లాక్ స్పాట్స్ అన్నమాట. ఇవ్వండి ఇవ్వండి కనిపిస్తున్నాయా? అవ్వండి చాలా డేంజర్ అండి. ఇవైతే మీరు అస్సలు తీసుకోకండి. ఇదిగోనండి ఇక్కడ ఈ ఫ్లక్స్ ఫిల్మ్ పట్టుకుని ఇలా జాగ్రత్తగా తీస్తే ఇగో చూడండి డిస్ప్లే అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి అంతకుముందు ఈ టాప్ మొత్తం ఇదిగోనండి ఇక్కడ ఈ టాప్ మొత్తం అటు సైడ్ వరకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదిగోనండి ఈ ప్లేస్ లో కూడా పెద్ద పెద్ద బ్లాక్ స్పాట్స్ అంతకు ముందు ఉన్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదండి మీరు టాప్ ప్రో X6 ప్రొజెక్టర్ అండి. ఇది మనకి ప్యాకింగ్ సరిగా రాలేదు. సీల్ ప్యాకింగ్ తో అయితే రాలేదండి. సీల్ ఓపెన్ చేసిన ప్యాకింగ్ తో అయితే వచ్చింది. అసలు ఏ సెక్యూరిటీ ప్యాచ్ లేకుండా ఇది వచ్చిందండి మనకి. దీనిలో అయితే నేను పెద్ద ప్రాబ్లం అయితే ఇక్కడ డిటెక్ట్ చేశాను. అదేంటో చూపిస్తాను మీకు. ఇవైతే దయచేసి ఈ టాప్ ప్రో ప్రాజెక్టులు ఎవరు తీసుకోకండి. ఎందుకంటే అసలు ప్యాకింగ్ సరిగా లేదు. చాలా నిర్లక్ష్యంగా దీన్ని ప్యాకింగ్ పంపించాడండి. ఓకే చూడండి ఓపెన్ బాక్స్ చూసారు కదా. ప్యాకింగ్ అయితే ఎంత నిర్లక్ష్యంగా ఎంత చండాలంగా పంపించారో. ఒకవేళ మీరు తీసుకున్నా గానీ అలా వస్తే వెంటనే రిటర్న్ పంపించేయండి. ఓకే అసలు దీనిలో ప్రాబ్లం ఏంటో ఇక్కడ స్క్రీన్ ఆన్ చేసి ఒకసారి మీకు చూపిస్తానండి. చూడండి ఆన్ చేశాను, చూడండి ఒకసారి. ఓకేనండి, ఇప్పుడు నేను మిమ్మల్ని స్క్రీన్ దగ్గరికి తీసుకెళ్తాను. చూడండి ఇవ్వనండి ఇక్కడ చూడండి, ఇవ్వనండి ఇవన్నీ బ్లాక్ స్పాట్స్ అన్నమాట. ఇవ్వండి ఇవ్వండి కనిపిస్తున్నాయా? అవ్వండి నేనైతే వీటిని క్లీన్ చేయగలను. క్లీన్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటండి చెప్పండి. అందువల్ల ఇలాంటివి వస్తే మాత్రం వెంటనే వెనక్కి పంపించేయండి. అసలు మనం ఇవి తీసుకోకుండా ఉంటేనే మంచిదండి. ఇప్పుడైతే నేను దాన్ని క్లీన్ ఎలా చేయాలో చూపిస్తాను. దయచేసి మీరైతే ఇలా చేయొద్దండి, ఎందుకంటే ప్రొజెక్టర్లు అయితే పాడైపోతాయి. మామూలుగా మీకు స్క్రీన్ మీద చూపించాను కదా, అంత డస్ట్ అయిన దీని నిండా చాలా పెద్ద పెద్ద బ్లాక్ స్పాట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఆ బ్లాక్ స్పాట్స్ తీసేస్తానండి. మీరైతే మాత్రం ఇంటి దగ్గర ట్రై చేయకండి. ఇలాంటి ప్రాబ్లం వస్తే వెంటనే మీరైతే రిటర్న్ పెట్టేయండి. మీరు మాత్రం ప్లీజ్ దీన్నైతే రిపేర్ చేయొద్దండి. రిపేర్ చేస్తే పూర్తిగా పాడైపోతుంది. అందువల్ల మీరైతే దీన్ని వెంటనే రిటర్న్ పెట్టేయండి. ఇదిగోనండి దీనికి ఇక్కడ రబ్బర్స్ ఉన్నాయి కదా 4. ఈ 4 తీస్తే దీనిలో స్క్రూలు ఉంటాయండి. ఇక్కడొకటి 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 మొత్తం 7 స్క్రూలు ఉంటాయి. ఇవైతే రిమూవ్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుందండి. ఇప్పుడైతే చేద్దాం. ఓకే ఇదైతే వచ్చేస్తుందండి ప్లేటు. నేను తీస్తున్నాను చూడండి. ఇదిగోనండి ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. మీరైతే ఇది ట్రై చేయొద్దండి ప్లీజ్. ఇంటి దగ్గర అయితే మీరు ఇది ట్రై చేయొద్దు, పాడైపోయే అవకాశమే ఎక్కువ. ఇలా తీస్తే ఇది ఓపెన్ అయిపోతుందండి. పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ బ్లాక్ టేపులు ఉన్నాయి కదా, ఇవి కూడా జాగ్రత్తగా తీసేసుకుందాం బయటికి. ఎలా పడితే అలా లాక్కూడదండి. ఈ వైర్లు అయితే కట్ అయిపోతాయి. ఈ డిస్ప్లే దగ్గర అయితే చాలా జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే ఈ ఫ్లక్స్ టేప్ అయితే తెగిపోతుంది. జాగ్రత్త.
ఇది జాగ్రత్తగా లేపుకుని ఇలా టేప్ అయితే తప్పించుకోవాలండి. చూసారు కదా, ఇలా ఇటువైపు ఒక స్క్రూ, అలాగే ఇటువైపు ఒక స్క్రూ ఉందండి. ఈ రెండు ఊడదీస్తే డిస్ప్లే అయితే బయటకు వచ్చేస్తుంది. డిస్ప్లే బయటకు రాగానే మనం క్లీన్ చేద్దాం. ఇదిగోనండి, ఈ ప్లేటు ఇలా జాగ్రత్తగా తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుందండి. ఇదిగోనండి, ఇక్కడ ఈ ఫ్లక్స్ ఫిల్మ్ పట్టుకుని ఇలా జాగ్రత్తగా తీస్తే ఇగో చూడండి, డిస్ప్లే అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ డస్ట్ అయితే ఉందండి. ఇలా మైక్రోసాఫ్ట్ క్లాత్ తీసుకుని కాటన్ది చక్కగా జాగ్రత్తగా మీరు లైట్ వెళ్తురుని చూసుకోండి. లైట్ వేసి దాని ముందు ఈ డిస్ప్లే పెడితే మీకు స్పాట్స్ అయితే కనిపిస్తాయి. ఇలా చక్కగా యూనిఫామ్ గా ఇలా క్లీన్ చేసుకోండి. నేను చేస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడైతే ఇది ఇంకా బిగించేద్దామండి ప్రొజెక్టర్ కి. ఓకే, పదండి ఇంకా బిగించేద్దాం. డిస్ప్లే అయితే ఇలా ప్లేస్ చేసేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఈ పై ప్లేట్ ఉంది కదా, ఇది కూడా లాక్ చేసేయాలండి. ఇప్పుడు ఈ ఫ్లక్స్ టేప్ కూడా డిస్ప్లేది చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఇక్కడ డ్యామేజ్ అవుతుందండి. ఇలా పెట్టేసి ఇక్కడ లాక్ చేయాలన్నమాట. ఓకేనండి, లాక్ అయిపోయింది. ఓకే, ఇంతేనండి. ఇంకా మనం ఈ వైర్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇచ్చేసుకుందాం. ఈ కనెక్షన్ కూడా నేను పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత ఓకే అయితే మనం స్క్రూలు వేద్దామండి. ఓకేనండి, సెట్ అయింది. ఒకసారి అయితే మనం స్క్రీన్ టెస్ట్ చేద్దాం మళ్ళీ దీన్ని. ఓకేనండి, నేనైతే డిస్ప్లే క్లీన్ చేశాను, అసెంబ్లింగ్ చేసేసాను, అక్కడ పెట్టానండి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. ఇవి మనకి వరుసనే 4 ప్రాబ్లం వచ్చినాయండి నాకు. ఏయుఎన్ గానీ, టాప్ ప్రో గానీ, లెజెండ్ ప్రో వచ్చింది, Q10 Max వచ్చింది, ఇంకోటి ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇది ఒక్కటంటే ఒక్కటి తిన్నగా రాలేదు సార్. ఆ బ్లాక్ స్పాట్స్ అన్ని ఉన్నాయా లేకపోతే పోయినాయా అనే విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి అయితే నేను దీన్ని ఆన్ చేస్తాను చూడండి. ఓకే, వైట్ స్క్రీన్ లో కూడా వేసి చూపిస్తాను. నాకైతే ఎక్కడ బ్లాక్ స్పాట్స్ కనిపించడం లేదు, మనకి కనిపించడం లేదు. జూమ్ చేస్తాను, ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ కి అయితే దగ్గరకు తీసుకెళ్తున్నాను చూడండి. అంతకుముందు ఈ టాప్ మొత్తం ఇదిగోనండి, ఇక్కడ ఈ టాప్ మొత్తం అటు సైడ్ వరకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదిగోనండి, ఈ ప్లేస్ లో కూడా పెద్ద పెద్ద బ్లాక్ స్పాట్స్ అంతకు ముందు ఉన్నాయండి. చూడండి, ఓవరాల్ గా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది చూడండి. చూసారు కదా? ఓకే, చూసారు కదా? ఈ X6 అయితే ఎవరు క్లీనింగ్ వీడియో అయితే పెట్టలేదండి. మనకి అవసరం వచ్చింది కాబట్టి పెట్టాం. మీరైతే ఇంటి దగ్గర అస్సలు ట్రై చేయొద్దండి. చాలా సున్నితంగా ఉన్నాయి లోపల పార్ట్స్, నేను చూశాను. చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. అస్సలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రై చేయొద్దు. ఇలాంటి ప్రాబ్లం వస్తే వెంటనే రిటర్న్ అయితే పంపించేయండి, మీ క్యాష్ అయితే రీఫండ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం కనుక్కుంటే మాత్రం పంపించేయండి ప్లీజ్. మీరు మాత్రం రిపేర్ చేయొద్దు. పదే పదే చెప్తున్నానండి, మీరు ఆ ప్రొజెక్టర్ ఓపెన్ చేసి చేస్తే 90% పాడవడానికి అవకాశం ఉంది. ఓకే, చూసారు కదా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే,
బాయ్ బాయ్.